నమస్కారం. ప్రయాణం కార్యక్రమానికి స్వాగతం. మన తెలుగు నాట ప్రసిద్ధి చెందిన గొప్ప కళ కొండపల్లి బొమ్మలు. ఇవి మామూలు బొమ్మలు కాదు. ఒక్కొక్కటి ఒక చరిత్రను, ఒక ప్రత్యేకతను, ఒక సృజనాత్మకతను కలిగిన బొమ్మలు. తెల్లపునికి చెక్కతో మృదువుగా చెక్కి ప్రకృతి వర్ణాలతో రంగులద్దిన ఈ బొమ్మలు పిల్లల్నే కాదు పెద్దల్ని కూడా ఎంతో ఆకర్షిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ సమీపంలో ఉన్న కొండపల్లి గ్రామం ఈ కళకు పుట్టిల్లు. దశాబ్దాలుగా ఈ కళను కొనసాగిస్తున్న కళాకారులు తమ చేతి వృత్తిగా, వారసత్వంగా ఈ కళను ముందుకు తీసుకువెళ్తున్నారు. పండగలైనా, శుభకార్యాలైనా, గృహ అలంకరణకైనా ఈ కొండపల్లి బొమ్మలు విశేష ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ ప్రత్యేకమైన కళా సంపదను మరింతగా తెలుసుకోవడానికి కొండపల్లి బొమ్మల కళాకారులను కలుసుకోబోతున్నాం. పదండి, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. మేము కొండపల్లి బొమ్మల విశిష్టత గురించి, వాటి అసలు ఎలా తయారు చేస్తారు వాటి గురించి తెలుసుకోవాలని వచ్చాము మేము. అసలు ఈ కొండపల్లి బొమ్మలు తయారీ అని అసలు ఎట్లా చేస్తారండి? కొండపల్లి బొమ్మ అంటే సుమారు దగ్గర 4-5 సంవత్సరాల నుంచి 400-500 సంవత్సరాల నుంచి వస్తుందండి. అప్పుడు రాజస్థాన్ నుంచి నకాషులు అనే వాళ్ళు వచ్చారండి. నకాషులు వాళ్ళ నుంచి అప్పుడులో ఉన్న రాజులు శ్రీకృష్ణదేవరాయలు ఆ టైంలో, అంత ముందు టైంలోనే 500 సంవత్సరాల క్రితం నుంచి చేసుకుంటూ వచ్చారు. నకాషులు అంటారన్నమాట. వాళ్ళ కులం నుంచి వచ్చారు. అప్పుడు రాజులు తీసుకొచ్చారు. ఇప్పుడు అన్ని కులాలు ఉండారండి. మేము సుబ్రహ్మణ్యం. అది ఇది తెల్లపుని కర్రతో చేస్తాం అన్నమాట. ఇది తెల్లపుని కర్ర చాలా ఎలా ఉంటుంది? బరువుగా ఉంటుందా లేకపోతే లైట్ వెయిట్ అండి? చాలా మెత్తగా ఉంటుంది. లైట్ వెయిట్ చూడండి. ఇది మన పేపర్ లాగే తేలిగ్గా ఉంటుంది. చాలా తేలిగ్గా ఉంటుంది. ఈ ఏంటంటే లావు ముద్దలే వస్తాయండి. పెద్ద పెద్దలే లావు ముద్దలే వస్తాయి. ఇప్పుడు అదేనా మీరు దీని మీద? ఇది బావుదారు అంటారండి. ఇది చెక్క అండి. ఒత్తుకోవటం మన కింద మోపు కోసం ఇట్లా చెక్కుంటాం కదా, దాని సపోర్ట్ అనమాట. ఇదే చెక్క అండి. అవునండి. వేరే చెక్క పెట్టుకుంటుంటే ఈ కత్తిపోద్దండి. ఇది చాలా మెత్తగా ఉంటుంది. అడ్డుగా ఉంటుంది అనుకోండి, ఈ కత్తి పోద్ది అనమాట, మెత్తగా. అందు గురించి ఇది చిగురు ఉండదు అనమాట. ఇలా చెప్పుకుంటాం అనమాట. మీరేం తయారు చేస్తున్నారు? ఈ దశావతారాల బొమ్మలండి. ఈ దశావతారాలు వస్తుంది. దశావతారాల కోసం ఈ విధంగా షేప్ చేసుకుంటారు. షేప్ చేసుకుంటాం. లోపల ఉన్నాయి, అసలు పట్టుకున్నట్టే తెలియట్లేదండి. లోపల ఉంటాయి, తయారైనవి కూడా ఉన్నాయి. వీటికి ఏమేమి పనిముట్లు వాడతారు మీరు? మెయిన్ ఈ బావుదారండి. అది బావుదారు అంటారు. తర్వాత మెడకాయి, ఈ కాళ్ళు తీసుకోవటానికి రంపు ఒకటి వాడతాం. మొద్దు బాగా వాడటానికి మాత్రం ఈ బాడిసి వాడతాం. తర్వాత ఫినిషింగ్ చేయటానికి ఆకురే. ఇది మన ఈ పువ్వు అది మనం వేసుకునేదేనండి. చానంతో వేసుకుంటాం. కొలిన దగ్గర చేపించేసి ఇది ఆకురాయి అనుకుంటాం. ఇది ఒకటి. తర్వాత చిన్న చిన్న బెజ్జాలు అటు పెట్టి వేసుకోవటానికి కంట్రాన్లు అంటారు అన్నమాట. దీంతో బెజ్జాలు పెడతారు. బెజ్జాలు ఉంటారా? ఎక్కడ కావాలా అక్కడ బొమ్మ నిలబడాలనుకోండి, కాళ్ళు దాన్ని బెజ్జాలు వేసి ఆ పీట మీద నిలబెడతాం. ఇప్పుడు తను ఏం చేస్తున్నారండి? నేను చేస్తున్నా కదండి ఫినిషింగ్. ఈ చేతులండి. ఈ చేతులండి. ఇప్పుడు ఇట్లా కట్ చేస్తాం కదండి. ఇలా కట్ చేసి 4 ముక్కలు చేస్తే చేతులు. ఇప్పుడు ఇవి 2 చేతుల్లాగా చేస్తారు. ఇది బొమ్మకు వస్తాయండి. ఈ బొమ్మ సరిపోతుంది. ఇది 4 ముక్కలు అవుతుంది అనమాట. మడితేస్తే ఇట్లా వస్తుంది. ఈ ఏంటంటే దశావతారాల్లో ఈ చేతురస్తాలండి. ఈ 2 ఏళ్ళు ఎలా ఉండేసుకోవడండి. అవును, 2 ఏళ్ళు ఎలా ఉండే ఈ చేతురస్తాలు అన్నమాట. 4వ చేతుల కింద వస్తాయి. ఎన్ని రోజులు పడతాయండి మీకు ఇప్పుడు ఒక బొమ్మ తయారు చేయాలంటే? బొమ్మను బట్టి మన కాటి వర్క్ అయితే పెయింటింగ్ వేరండి. పెయింటింగ్ సెక్షన్ అంటే పెయింటింగ్ వచ్చేసరికి శుద్ధ ఒకసారి వేయాలి, ఆరాలి, దాని మడ్డి కోటింగ్ వేయాలి, అది ఆరాలి. ఈ కాటి అయితే రోజుకో 3 సెట్లు చేస్తానండి నేను. రోజుకి 3 సెట్లు దశావతారాలు. 18 గంటలకు కూర్చున్నానంటే 7:30 సాయంత్రం 5 ఆ టైం కల్లా 3 సెట్లు 30 బొమ్మలు చేసేస్తాను. 30 బొమ్మలు చేసేస్తారు. సో ఒక్కొక్క బొమ్మ ఎంత టైం పడుతుంది? ఒకసారి నేను చేశానండి కొంచెం అర్జెంట్ టైంలో. ఇప్పటికైనా కూర్చుంటే చేస్తాను. ఇది సైజు వచ్చేసి 5 అంగుళాలు పెట్టాను. 5 అంగుళాల బొమ్మ 4 గంటలు సెట్ చేశానండి.
వెరీ నైస్. నాకు ఆ టార్గెట్ ఉంది, కొంచెం పని స్పీడ్ అయినది. ఒక్కొక్కరు మీకు ఆర్డర్ ఇచ్చినవాడు కొంచెం తొందరగా కావాలని చెప్పేసి చెప్తూ నాకు అవసరమైనప్పుడు కూర్చొని ఈ సెట్ వచ్చి టైం పెట్టుకొని చేస్తే 2 గంటలన్నరలో చేసుకోవచ్చండి. ఈ సైజ్ సెట్, ఈ చిన్న సైజ్. ఎంతెంత సైజులో చేస్తారు మీరు ఇవి? ఎక్కువ 3 అంగుళాలు మేడం, సేల్స్ ఎక్కువ ఉండేది 3, తర్వాత 4 అంగుళాల సైజు ఉంటాయి. ఆర్డర్ మీద కనుక ఇస్తే మీరు 10 అడుగులు ఇచ్చినా 5 అడుగులు ఇచ్చినా ఇవి చేస్తాం. ఓకే, లాస్ట్ ఎన్ని అడుగుల వరకు చేస్తారు ఎక్కువగా అంటే మామూలుగా? లాస్ట్ వచ్చేసి మన కొట్లో సేల్స్కి అయితే 5 అంగుళాలు 5 ఇంచులే ఎక్కువ అవుతుంది మేడం. ఓకే, పెద్ద సైజు కావాలంటే వాళ్ళు ఆర్డర్ ఇస్తేనే పెద్ద సైజు మాత్రం ఆర్డర్ ఇస్తేనే చేస్తాను. ఇప్పుడు గోపయ్య తిరుపతి బొమ్మలు ఇటువంటివి అంటే 5 అడుగులు 6 అడుగులు అవి కూడా చేస్తారు కానీ ఆర్డర్ మీద చేసేసి అనమాట. మనకి ఎక్కువ షోకేష్ ఐటమ్ అనేది మాత్రం చిన్న సైజ్ 3 అంగుళాల నుంచి వచ్చేసేసి 5 అంగుళాల లోపే ఎక్కువ షోకేష్. ఇప్పుడు ఈ బొమ్మల తయారీ అనేది మీరు మాత్రమే చేస్తారా లేకపోతే మీ వైఫ్ కదండి తను హెల్ప్ చేస్తారా లేకపోతే ఆమెకు కూడా బొమ్మలు మేకింగ్ వచ్చి అంటారా? కొన్ని నేను చేసిన బొమ్మలు ఆ ఫినిషింగ్ అవన్నీ చేతులు ఏంటి తను చేసిద్దండి. ఇది అదే కాకుండా పెయింటింగ్ మొత్తం చేస్తుంది తనే, నా పెయింటింగ్ మొత్తం తనే చేస్తుంది. ఇటు నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది, అటు వంట చేసుకుంటూ ఉంటుంది, పెయింటింగ్ చేస్తూ ఉంటుంది. సో మీ భార్య పేరు ఏంటండి? జ్యోతి అండి. జ్యోతి. మరి మీ పేరు? నా పేరు కొరిళ్ళ వెంకటాచారి అండి. వెంకటాచారి గారు. ఓకే, సో ఇద్దరు భార్యాభర్తలు చక్కగా ఒకరు ఈ పని చేసుకుంటూ కూర్చుంటారు అనమాట. ఓకే అండి, నైస్. ఓకే వెంకటాచారి గారు, సో ఇవేనా? ఇవేనండి. మనం ఇప్పుడు దాకా దశావతారాల సైజు చెప్పాను కదండి, మనం చేసిన సైజు ఇదండి. ఈ గ్లాసులో బిగించాం అంటే విడిగా ఏమో మన బొమ్మల కొలువులో అట్లా పెట్టుకోవడానికి పనిచేస్తాయి. ఇవి ఏంటంటే వేదిక మీద గిఫ్ట్లకు ఇవ్వడానికి, గిఫ్ట్లకు ఇవ్వడానికి కూడా పనిచేస్తాయి అన్నమాట. చాలా బాగుంది, షో పీస్ లాగా కూడా చాలా బాగుంటుంది. ఈ రకంగా ఇది బొమ్మలు తయారు చేసిన తర్వాత ఈ ఫ్రేమ్ అనేది మీరు చేస్తాం. ఎక్కడ మీరే చేస్తారు? ఇది ఇది గ్లాస్ అనేది చేపిస్తామండి, బయట చేపిస్తాం. ఓకే, ఇప్పుడు ఈ పీస్ ఎంత ఉండొచ్చు? ఇది వచ్చేసి 2300 పడుతుంది. 2300 పడుతుంది. ఓకే, నెక్స్ట్ సైజ్ వచ్చి ఇదండి. ఓకే, దీని తర్వాత సైజ్ వచ్చి ఓకే ఇది చిన్నది, దీని తర్వాత నెక్స్ట్ కొంచెం పెద్ద సైజ్ వస్తుంది, తర్వాత ఈ సైజ్ వస్తుంది. ఓకే ఓకే, మనకి ఈ 3 సైజులు ఎక్కువ సేల్స్ ఉంటాయి. ఓకే ఓకే, అంతకంటే పెద్ద సైజ్ చేయాలంటే మీరు బయట నుంచి ఆర్డర్ వస్తేనే తీసుకుంటారు? ఎక్కువ ఆర్డర్ వస్తాయండి. ఒకవేళ చేసినా కూడా అది 6 నెలలు అవుతుందో సంవత్సరం అవుతుంది. ఓకే, ఎక్కువ ఈ 2 సైజే ఎక్కువ పోతాయండి. ఓకే, ఇది కూడా తక్కువేనండి. ఇండివిజువల్గా అంటే ఒక్కొక్క బొమ్మ అమ్ముతారా లేకపోతే మొత్తం సెట్టేనా? లేదు మేడం, ఈ దశావతారాలు అమ్మటానికి కుదరదు. మొత్తం దశావతారం 10 బొమ్మలు సెట్ ఉండాలి. మా వరహ నరసింహ ఇట్లా మొత్తం 10 బొమ్మలు సెట్. ఓకే, ఇదెంత మనకి ఈ ఫ్రేమ్ లేకుండా విడివిడిగా మొత్తం సెట్ ఎంత? ఇది వచ్చి 3000 దాకా పడుతుంది మేడం. 3000 వరకు 3000 పడుతుంది, బాక్స్ లేకుండా. ఓకే, బాక్స్ ఉంటేనే ఇంకెక్కువ పడవచ్చు కదా, ఎందుకు అట్లా? సైజుని బట్టి? సైజుని బట్టి మేడం. ఇదే సైజు విడిగా ఉంటే ఎంత? ఇది 1500 వస్తుంది. 1500కి వచ్చేస్తుంది. ఓకే, వెరీ నైస్ అండి. ఇంకా ఏంటండి మీ బొమ్మల్లో ప్రత్యేకత? ఈ ఎడ్ల బండి మేడం, మా కొండపల్లిలో ఈ ఎడ్ల బండి. అసలు కొండపల్లి బొమ్మలు అంటే ఎక్కువగా మనకి ఎడ్ల బండ్లే గుర్తొస్తాయి. ఎడ్ల బండ్లు దశావతారాలు ఇవ్వండి. ప్రత్యేకత మేడం, కొండపల్లి బండి ఈ ఎడ్ల బండ్లు ఎలా చేస్తాం మేడం, ఈ మధ్యకాలంలో వచ్చేసి నేను టేకర్తో చేస్తున్నాను. మీ తెల్లపొని కర్ర ఇది టేకర్తో రియల్ బండి ఎలా ఉంటుందో అలా చేశాను మేడం. ఒరిజినల్ ఇది ఈ మామూలుగా అంటే గాళ్ళు కోస్తాం మేడం. ఇది ఒరిజినల్ బండి ఎలా ఉంటుందో అలా చేస్తాం మేడం. ఇది చాలా తేలిగ్గా ఉంది. ఇది టేకర్ మేడం. ఈ బలి చేయడానికి కారణం ఏంటంటే మేడం, ఇది కొండపల్లి మామూలుగా ఇది నేను రియల్ ఈ ఎడ్ల బళ్ళు కూడా చేసేవాను. ఈ పని కూడా వస్తున్నాను, కార్పెంటర్ పని నాగళ్ళలో ఆ పని కూడా చేశాను మేడం. పూర్తిగా నేను 93 నుంచి ఈ పనిలో ఉంటున్నాను. మా అమ్మగారు పుట్టి వెళ్ళేది. ఓకే, నేను అంతకుముందు వ్యవసాయం సంబంధించి నేను నాగళ్ళ కానీ రియల్ ఎడ్ల బళ్ళు కానీ ఇవన్నీ చేశాను. 1 సంవత్సరం నుంచి మాత్రం ఈ బండి చేసుకుంటా ఎదర్ టీపే మేడం, కాఫీ టేబుల్ అది కూడా చేశాను. ఓకే, అండ్ ఇది మీకు బస్తాల్లాగా ఇట్లా పెట్టారు, బస్తాలు తీసుకెళ్తున్నట్టు. ఇందులో లోపల ఏంటి, వడ్లేనా? ఓకే మేడం, ఓకే, వడ్లీ అదే తెలుసు, మనం బియ్యం ఆడేస్తాం కదా. ఇక్కడేమో అబ్బాయిని పెట్టారు, ఇక్కడేమో మహిళని పెట్టారు. ఇక్కడ అబ్బాయి కూడా ఉన్నాడండి, కింద ఉన్నారు. దీనికి కాస్ట్ పెరిగిపోతుంది మేడం. ఓ బొమ్మ తగ్గించి అబ్బాయి సైజ్ పెరిగే కొద్దికి కాస్ట్ పెరిగిపోతుంది. టేకర్ మేడం, దానికి సపరేట్ చేసింది కదా. అవును, ఇది ఎంత ఉండొచ్చు ప్రైస్? ఇది 15,000 పడుతుంది. 15,000. ఓకే, ఇది 3,000 పడుతుంది. ఇది 3,000 పడుతుంది. సేమ్ యాస్టీస్ మనకి ఎడ్లు ఉన్నట్టే ఉన్నాయండి. మనకి అంటే రియల్ ఎడ్లు కనిపిస్తున్నాయి మనకి, అంత న్యాచురల్ గా కనిపిస్తుంది. నైస్, చాలా బాగుందండి. పెళ్లి కూతురు
పల్లకిలో వెళ్తున్నారు. పల్లకిలో వెళ్తున్నారు. పెళ్లి మనుషులు వీళ్ళంతా పెళ్లికి సంబంధించిన వాళ్ళు బాజాలు. ఈ జింకలు ఒకటి మేడం. జింకలు ఓకే, సేమ్ న్యాచురల్గా ఉన్నాయి జింకలు. డాన్సింగ్ గర్ల్ బాగుందండి, చాలా బాగా చేశారు. సో అదిగండి బుట్ట బొమ్మ డాన్స్ ఇలాగే చేస్తుంది. సూపర్గా. ఇప్పుడు మేడం కొండపల్లి బొమ్మ అనేది బాగా ఫేమస్ అయింది మేడం. ఎందుకంటే ఇప్పుడు బొమ్మల కొలుల్లో కూడా వాడుతున్నారు మేడం. మనకి ఎక్కువ ఇదివరకు రోజుల్లో కూడా సేల్స్ కూడా ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. ఇదివరకు రోజుల్లో ఏంటంటే ఎక్కడన్నా రాజులు జమీందారులే కొనాలి. ఇవాళ ప్రభుత్వం ఇచ్చే సెంటున్నర భూమిలో కూడా ఆ పేదవాడు కూడా చక్కగా ఇల్లు కట్టుకుంటున్నాడు, షోకేస్ పెట్టుకుంటున్నాడు. ఆ విధంగా మనకి సేల్స్ కూడా బాగుంది మేడం. కొండపల్లి బొమ్మ ఆదరణ పెరుగుతుంది కానీ తగ్గటం లేదు, మేమే చేయలేకపోతున్నాం. ఇది కూడా అదేనా తెలపండి, చాలా లైట్ వెయిట్ అండి. అండ్ కింద పడితే తొందరగా పగిలిపోతుందా? ఏం కాదు, పడుతుంది, డ్యామేజ్ అవుతుంది. అయితే మా కర్ర అయితే ఈ కొమ్ములు అయితే ఇరిగిపోతాయని ఇది మాత్రం 6mm రాడ్ వాడాను. ఇది తిరగలండి, తిరగలి రోకలి దంచుతున్న మహిళలందరూ అంటే గ్రామీణ మహిళలు దంచుతున్నట్లుగా ఇట్లా మొత్తం అంతా చాలా న్యాచురల్ గా ఉంది ఇక్కడ. ఇది గౌరీ పూజ అండి, గౌరీ పూజ చేస్తున్నారు. ఓకే, పెళ్లి మండపం, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పురోహితుడు. అది శ్రీమంతం అండి. శ్రీమంతం చాలా బాగుందండి. ఇలా గజలక్ష్మి వస్తుంది మేడం. అట్లా లక్ష్మీదేవి గారిని పెట్టుకోవచ్చు, అట్లా లక్ష్మీదేవి గజలక్ష్మి గారు పెట్టుకోవచ్చు. సో ఇది కూడా కాన్సెప్ట్ చాలా బాగుందండి, సంక్రాంతి థీమ్ తో తీసుకున్నారు కదా. ఇంటికి వచ్చి గంగురిది వాడు వస్తున్నాడు చేస్తూ ఉంటారు కదండి, అలా సంక్రాంతి. అదే విధంగా తాడి చెట్లు పెట్టి ఒక ఇల్లు, ఒక పల్లెటూరు వాతావరణం ఇలా చేస్తాం మేడం. నైస్, చాలా బాగుంది. ఎందుకండి మీ దానికే ఇంత ప్రత్యేకత ఎందుకు? అసలు మీకు మాత్రమే అవార్డులు వచ్చాయి అని అంటున్నారు కదా, సో ఎందుకు మీకు మాత్రమే అవార్డ్స్ వచ్చాయి? మీరు గూగుల్లో చూసుకున్నా కూడా ఆవు దూడ ఇలాగే ఉంటాయి మేడం. భగవంతుడు ఇచ్చిన నా వర్క్ ఏంటంటే ఇంత ఆవు దూడని ఇంత ఒరిజినల్గా చేస్తామని ఇలా చేశాను అనమాట. తర్వాత వచ్చి జింక కూడా ఇలా చేసేవాళ్ళు, ఇలా తర్వాత మనం కొంచెం భగవంతుడు మనకి ఇచ్చారు కాబట్టి ఇట్లా ఒరిజినల్గా ఇలా చేసుకుంటారు. రియాలిటీకి దగ్గరలో ఉన్నాయి. రియాలిటీగా ఇప్పుడు మేము ఇందాక చూసారు కదా ఈ జంకలు ఇవి ఉండే. తర్వాత ఈ ఎడ్లు కూడా ఇలా వస్తాయి మేడం. మీరు ఎక్కడికి వెళ్ళాలని చూసుకోండి, ఈ షాపుల్లో ఫ్లెక్సీ కూడా పెట్టాను. నా దగ్గర ఉన్న న్యాచురాలిటీ ఎక్కడ దొరికితే డబ్బులు తీసుకొని నేను కూడా ఇలా కూర్మ అవతారం అని ఇలాగే వస్తుంది. ఒక విధంగా మా భగవంతుడు మనకి ఇచ్చింది ఏంటంటే కూర్మ అవతారం ఇలా చూస్తే ఒకళ్ళు చెప్తేనే తెలుస్తుంది కూర్మ అనేది ఆలోచన నాకు కలిగిద్ది అనమాట. ఆ ఆలోచన నుంచి మళ్ళీ ఈ కూర్మ అవతారాన్ని ఇలా ఎంత నిజంగా రియల్ గా ఉందండి. అండ్ వీటికి రంగులు అనేది వేస్తున్నారు కదా, ఇవి సహజ రంగులా అండి? ఎట్లా తీసుకుంటారు? సహజ రంగులు వాడతామండి. మన పళ్ళ నుంచి వచ్చిన దానిమ్మ, ఇట్లా మోదు పూలు ఇట్లా ఉడకబెట్టేసి పసుపు రావాలనుకోండి, పసుపు కొమ్మలు ఉడకి బాగా మెత్తగా కొట్టేసేసేసి వాటిని ఒక 4 లీటర్లు నీళ్ళు పోసేసి 1 లీటర్ అయ్యేదాకా ఇంకి దానికి రంగు వస్తుంది. ఆ రంగులు వాడతాం, ఇట్లా ఎనామీలు వాడతాం, వాటర్ పెయింట్ వాడతాం. తర్వాత ఏంటి చెత్త జయంతికి అవార్డు ఒకటి ఇచ్చారండి. తర్వాత వచ్చేసి మెగా నంది అవార్డు ఒకటి. తర్వాత మన నవంబర్లో మాత్రం ఇది 64 కళలో.com అని బుక్ చేశారండి కళాసాగర్ గారు అని. దగ్గర 2 సంవత్సరాలు రీసెర్చ్ చేశాడండి ఆయన. అనేక కళల గురించి ఒక్కొక్కరికి ఒక్కో పేజీ ఇచ్చుకుంటూ వచ్చారండి. ఇట్లాగా ఈ కొండపల్లి కూడా ఒక 5-6 కాంపిటీషన్ దగ్గర వారం రోజులు చేశాడండి ఆయన. ఇందులో కూడా ఈ పేజీ నాకే దక్కింది మేడం. న్యాచురాలిటీకి దగ్గరగా ఉన్నాయి కాబట్టి మీ బొమ్మలో, సో మీకు ఆ గుర్తింపు వచ్చింది. నైస్ అండి, వెరీ నైస్. మనం కష్టపడి చేసుకుంటే గిడతలు ఎవరో ఇస్తారో ఏదో అనేసి మాకు గిట్టుబాటు అవ్వట్లేదు అది ఇది చెబుతున్నా కానీ భగవంతుడి సాక్షిగా నేను చెప్తున్నాను, 2000 రూపాయల పైన మాత్రం బంగారులాగా శుభ్రంగా నేర్చుకుంటే మాత్రం బంగారులాగా చేసుకోవచ్చు. నాకు తెలిసి మరి మీ ద్వారా కన్నా కానీ ప్రభుత్వాలు ఏమైనా పట్టించుకొని కొత్త వాళ్ళకి ఐడెంటిటీ కార్డు ఉంటే వాడిని స్టూడెంట్గా తీసుకోకూడదు. ఒక 18-20 సంవత్సరాలు కానీ 30 సంవత్సరాల లోపలను తీసుకుంటే ఒక 15 సంవత్సరాలు 18 సంవత్సరాల నుంచి వేల కాలం నిలబడుతుంది. ఇది మాత్రం మైనస్ బాగా నడుస్తుంది మనకు. వెంకటాచారి గారు అసలు కొండపల్లి బొమ్మల గురించి చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా నమస్తే. నమస్కారం మేడం. మీ పేరు? దుర్గా. మేడం దుర్గా. మేడం దుర్గానా లేకపోతే మేడ దుర్గా? మేడ
మేడ దుర్గా. మేడ దుర్గా. ఓకే. దుర్గా గారు ఏం చేస్తున్నారు? ఈ బొమ్మలు చేసుకుంటాము మేము. పెయింటింగ్ వేస్తున్నారా? పెయింటింగ్ వేస్తాం, బొమ్మలు చెక్కుతాం, ఎద్దుల బండ్లు. బొమ్మలు మీరే తయారు చేస్తారు? మేమే తయారు అన్ని. బొమ్మలు ఎవరు మీ ఆయన తయారు చేస్తారు? మా ఆయనే తయారు చేస్తారు. పెయింటింగ్ పెయింటింగ్ మేము మా పిల్లలు అందరం వేసుకుంటాం. ఇప్పుడు ఏంటి మీరు ఎడ్లు తయారు చేస్తున్నారా? ఎడ్లు బండ్లు. ఈ కలర్లు ఎట్లా తయారు చేస్తారమ్మా? ఏమేమి కలర్లు తీసుకుంటారు మీరు? కలరా కొన్ని న్యాచురల్ కలర్ చేస్తాం, కొంత న్యాచురల్ కలర్స్ చేస్తాం, కొంత ఎలిమెంట్ పెయింట్. ఎక్కడన్నా అవి అవసరం అయితే ఆ పెయింటింగ్ ఆ పెయింటింగ్ కావాలంటే ఆ పెయింటింగ్, ఈ పెయింటింగ్ కావాలంటే ఈ పెయింటింగ్ వాడతాం. న్యాచురల్ కలర్స్ అంటే ఎట్లా తీసుకుంటారు? ఈ కాయలతోనే, ఆకులతో కాయలతో ఉడకబెట్టి చేస్తాం. మీరే ఉడకబెట్టుకుంటారా? ఉడకబెడతాం అన్ని. దానిమ్మకాయలు, బత్తాకాయలు అన్ని ఏ రంగులు కావాలంటే ఆ రంగు కాయలు వేస్తాం. కాయలు ఆకులతో తయారు చేస్తాం. ఈ చెక్క ఇవన్నీ చెక్కతో చేస్తారు కదా, ఇవన్నీ కూడా మరి చెక్క బాగా దొరుకుతుందా మీకు? కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం చెక్క దొరకట్లా. ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు అసలు? ఇటు పక్క ఇదివరకు మా అడవిలో దొరికింది, ఇప్పుడు పక్క అడవిలో తెస్తున్నారు. అడు పోయి దూరంగా పోయి పక్క అడవిలోకి వెళ్ళి తీసుకొస్తారు. ఈ అడవిలో దొరకదు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు ఇది? మేమా 50 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 50 సంవత్సరాల నుంచి మీకు బొమ్మలు చేయడం వచ్చా? చేయటం వచ్చు. అన్ని చేసుకుంటాం మేమే. మీ ఆయనతో పాటు మీరు చేస్తారా? రంగులు వేస్తారా? బొమ్మలు కూడా చెక్కుతాను నేను. కొమ్ములు, ఈ చెవులు, ఏమేమి బొమ్మలు చెక్కారు ఇప్పటి వరకు? తోకలు ఇవన్నీ నేను చెక్కుతా, ఆయన పెద్ద బొమ్మలు చెక్కుతా. కొన్ని నేను చెక్కుతా, కొన్ని ఆయన చెక్కుతా. ఈ పెయింటింగ్ల వల్ల కానీ అలాగే చెక్క చేస్తారు, పొట్టు, వాటి వల్ల ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయా? ఉంటాయండి. కూర్చొని పద్దాలు ఇది గ్యాస్, ఈ రంగులు వాసన కదా గ్యాస్. మరి తప్పదుగా, మరి ఇది చేసుకొని బతుకుతాం మేము. మొదటి నుంచి ఇది చేసుకున్నాంగా, ఇంక ఇది బతుకుతున్నాం. ఇప్పుడు నల్ల కలర్ తయారు చేస్తున్నారు కదా, నల్ల కలర్ ఎలా తయారు చేసుకున్నారు? ఏంటి? ఆకులతోనే మంచిగా సేల్ అవుతాయి. పెళ్లిళ్ళు చేసుకున్నాం, ముగ్గురు అమ్మాయిలు మంచి చెడు చూసుకున్నాం. ఈ బొమ్మలు నీటి మీద చేసుకున్నాం. ముగ్గురు అమ్మాయిలు పెళ్లిళ్ళు చేసాం. ఇంకా ఏం చేస్తే బాగుంటుంది మీకు, మీ కుల వృత్తి వాళ్ళకి? గవర్నమెంట్ సాయం చేయాలండి. ఎలాంటి సాయం? ఏదన్నా సాయం చేస్తే, లోన్లు ఏదన్నా ఇస్తే, మాకు సబ్సిడీ లోన్లు ఇస్తే దాని మీద చెక్క, బొమ్మలు, రంగులు అన్ని తయారు చేసుకొని చేసుకుంటాం. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఎన్ని కుటుంబాలు? చాలా ఉంటాయండి. 100 కుటుంబాలు దాకా ఉన్నాయి. ఎంత? 100 కుటుంబాలు దాకా ఉన్నాయి. ఇదంతా బొమ్మలకాయలు అంతా చాలా నీళ్ళలో చేసుకున్నాం. దొరికి మేము అందరు ఇక్కడే చేసుకుంటారు, ఇక్కడే రంగులు వేసుకుంటారు, ఇక్కడే చెక్క తెచ్చుకొని ఇక్కడే. మేము ఎదవరకు కొట్టుకొట్టుకు ఇంట్లో చేసుకొని, తిరణాలు ఉంటాయి, జాతరలు ఉంటాయి. ఇక ఆ జాతరలకు పోయి ఇద్దరం పోయి అమ్ముకొని, మళ్ళీ చేసుకొని, మళ్ళీ జాతరలకు పెట్టెలు కట్టుకొని పోయి అమ్ముకొని వచ్చేవాళ్ళం ఆటో మీద. ఇవన్నీ అక్కడ జాతరలో పెట్టేవాళ్ళు. పెద్దల బండ్లు, రథాలు అన్ని. ఏమైనా షాపులకి ఇస్తూ ఉంటారా? బల్క్ షాపులకి ఇస్తాం, హోల్సేలర్, రిటైల్, ఓర్చీలకి ఇస్తాం. వాళ్ళకి ఇస్తాం. ఓర్చీలు ఎవరెవరు వస్తారు మీ దగ్గర తీసుకుంటా? వస్తారు, పెద్ద కార్లు వేసుకుని వస్తారు, తీసుకొని పోతుంటారు. అమ్ముకునే వాళ్ళకి అందరికి ఇస్తాం. హస్తకళల వాళ్ళు, శిల్పారామంలో ఇట్లా ఉంటారు, వాళ్ళందరూ తీసుకుంటారు. అందరూ తీసుకుంటారు, అందరికి వస్తాం, అందరికి వేస్తూనే ఉంటాం. ఏమైనా ఆర్డర్స్ వస్తే పెద్ద పెద్ద బొమ్మలు తయారు చేస్తారా మీరు? చేస్తారండి. ఎట్లా తీసుకుంటారు ఆర్డర్స్ మీరు? ఎక్కువ ఆర్డర్స్ తీసుకుంటారా? ఒకటి సింగిల్ గా వచ్చినా తీసుకుంటారా? ఒకటి ఇచ్చినా తీసుకుంటాం, మరిన్ని ఇచ్చినా తీసుకుంటాం. ఇన్ని ఇచ్చింది. సరే, థ్యాంక్స్ అమ్మా, చాలా విషయాలు తెలియజేశారు. నమస్కారం తల్లి. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారండి ఈ వృత్తిలో? 35 సంవత్సరాలు. చిన్నప్పటి నుంచి ఇదే వర్క్ చేస్తాం. చిన్నప్పటి నుంచి ఇదే వర్క్. ఎవరు నేర్పించారు? ఎవరి దగ్గర నేర్చుకున్నారు? గవర్నమెంట్ ట్రైనింగ్లో 2-3 ట్రై చేశానండి. మా నాన్నగారు కూడా ఇదే వర్క్ చేస్తూ ఉంటారు, ఆయన గారు కూడా పెయింటింగ్స్ వేస్తున్నారా? పెయింటింగ్ ఎప్పుడు తయారు చేస్తారు? ఏ టైంలో పెయింటింగ్స్ వేస్తారు మీరు? ఎక్కువగా చిన్న బొమ్మలు ఇద్దరం కలిసి చేస్తూ ఉంటాం. కార్వింగ్ కూడా చేస్తాం. మీరు పెద్ద పెద్ద విగ్రహాలు కూడా చేస్తాం. గుళ్ళో విగ్రహాలు, పెద్ద పెద్ద అమ్మవారి బొమ్మలు అవి కూడా చేస్తాం. ఆల్ వెరైటీ చేస్తాం. ఆర్డర్స్ ఏమైనా వస్తూ ఉంటాయి? ఆర్డర్స్ వస్తాయి, బయట నుంచి వస్తాయి. మీరు ఎవరికి ఇస్తారు? షాప్స్కి అట్లా ఏమైనా ఇస్తారా? మాకు ఓన్గా ఆర్డర్స్ వస్తూ ఉంటాయండి. లేపాక్షి వాళ్ళు కొంటారు, ఇండివిజువల్గా ఆర్డర్లు వస్తూ ఉంటాయి. ఓకే, లేపాక్షి వాళ్ళు కూడా. లేపాక్షి వాళ్ళు ఎలా కొంటారు? వాళ్ళు బల్క్గా ఏమైనా కొంటారా? పలానా బొమ్మలు తయారు చేయాలని ఇట్లా ఏమైనా ఆర్డర్స్ ఇస్తూ ఉంటారా మీకు? వాళ్ళకి సేల్స్ అయితే మా పలానా ఐటమ్ కావాలని చెప్తారండి, వాళ్ళు మేము సప్లై చేసుకుంటాం. సో అంటే ఎప్పుడెప్పుడు వాళ్ళు తీసుకుంటారు? వాళ్ళు ఏమైనా ఈ సీజన్ బట్టి అట్లా తీసుకోవడం జరుగుతుందా, లేకపోతే వాళ్ళు అయిపోయిన తర్వాతే వస్తారా? ఫెస్టివల్కి ఎక్కువ సేల్ ఉంటుందండి. కలర్స్ మీరే ఇంట్లో తయారు చేసుకుంటున్నారా? లేదండి, ఇది వేషన్ పెయింట్ అండి, బయట తీసుకొచ్చి చేస్తాం. కొన్ని న్యాచురల్ కలర్స్ కూడా యూజ్ చేస్తారా? న్యాచురల్ కలర్స్ కూడా చేస్తాం. అవి ఆర్డర్ ఇస్తే అవి చేస్తాం, ఇవి ఇస్తే ఇవి చేస్తాం.
ఓకే, ఈ బొమ్మ చేసి న్యాచురల్ కలర్స్ కావాలి అని చెప్తే కనుక పర్టికులర్గా అవే వేస్తారు. అయ్యే చేస్తాం. అట్లాంటి ఆర్డర్స్ కూడా వస్తుంది. ఆర్డర్ న్యాచురల్ కలర్స్ అనేది లేపాక్షి వాళ్ళు ఎక్కువ కొంటా ఉంటారండి. ఈ మామూలుగా ఇండివిజువల్ షోరూంలో మట్టుకి ఈ మెరుపుదనానికి అలవాటు పడ్డారండి. చూడంగానే మెరవాలి, రంగు పోకూడదు, షైనింగ్ ఉండాలని. న్యాచురల్ కలర్ అంటే లేపాక్షి గవర్నమెంట్ వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తారు, వాళ్ళు కొంటారన్నమాట. గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఎట్లా ఉందండి? సపోర్ట్ బాగానే ఉందండి, సేల్స్ బాగానే ఉంది, సపోర్ట్ బాగానే ఉంది, కొంటున్నారండి. కాకపోతే మార్చి ఏప్రిల్ 2 నెలలు కొద్దిగా ఇబ్బంది కొంటారండి, ఆడిట్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ బొమ్మ తయారు చేయడానికి ఎంత సమయం పడుతుంది, పెయింటింగ్ వేయడానికి ఎంత సమయం పడుతుంది? ఈ ఒక్క బొమ్మ చేయమండి, వేస్తే ఒక 50 బొమ్మలు అట్లా వేస్తాం. ఒక్క బొమ్మలాగా చెయ్యం, అవి వచ్చేసి ఒక 4-5 రోజులు పడతాయి. పెయింటింగ్ ఒక 2 రోజులు, మొత్తం ఒక వారం రోజులు ఒక 100 బొమ్మలు దాకా చేస్తాం. అసలు మీ పేరేంటండి? నా పేరు సిహెచ్ అంజనాచారి అండి. మీ పేరు? రమాదేవి. రమాదేవి. అమ్మ, ఇప్పుడు మీరు చేస్తున్న బొమ్మలు ఏంటమ్మా అవి? ఇవి గోప్రవేశం అండి. గృహప్రవేశం బొమ్మలా? ఇది గోప్రవేశం అండి. ఫ్యామిలీ, అబ్బాయి అమ్మాయి తల్లిదండ్రి ఇళ్ళలోకి వెళ్తున్నాడు. ఈయన ఆవుని తీసుకుని వచ్చాడు. వీళ్ళు ఇది మా హోమం చేసుకుంటున్నారు, ఇక్కడ పాలు పొంగిస్తున్నారు. అలాగ వస్తాయండి ఈ బొమ్మలు అన్నీ. అలా సెట్ చేస్తాం మేము, ఇలా చేసి దానికి అన్ని సెట్ చేసుకుంటామండి. ఈ బొమ్మలు ఇలా తయారు చేసి. చాలా బాగుందమ్మా. ఎంత టైం పడుతుందో ఇవన్నీ చేయడానికమ్మా? అంటే మేము ఒక రోజుకి ఇన్ని వేసుకోమండి, 2 రోజులు 3 రోజులకి ఇన్ని సెట్లు అలాగే. 2-3 రోజులకి ఎన్ని సెట్లు చేస్తారేంటి? 3 రోజులకి ఒక 6 సెట్లు అలా చేసుకుంటాం. బాగున్నాయి, చాలా బాగున్నాయి అమ్మా, చాలా బాగా చేశారు. థ్యాంక్స్ మేడం. ఇంకా ఇండివిజువల్గా అక్కడొకళ్ళు ఉండేవాళ్ళండి బొమ్మల వాళ్ళు పూర్వం నుంచి. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు 36 కాలనీ కట్టించారు బొమ్మల వాళ్ళకి. ఆయన సీఎంగా ఉన్నప్పుడు అందరం కలిసి ఆయనకి ఓట్లేసి ఆయనకి మంచిగా చేస్తే ఆయన సానుభూతితో ఈ బొమ్మల వాళ్ళు అందరూ ఒక చోట ఉండాలని చెప్పేసి కొండపల్లి బొమ్మలు కాలనీ కట్టించాడండి. అప్పటి నుంచి అందరం ఒక చోటే ఉంటున్నాం. కొద్దిగా పెద్ద వయసు వచ్చిన వాళ్ళు కాలం చేశారు, తరచు కొద్దిగా తగ్గిపోతుంది కళ అనేది. గవర్నమెంట్ కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఎంకరేజ్ చేస్తే మళ్ళీ కళ పెరిగే అవకాశం ఉంది. ఈ చెక్కకు సంబంధించి వర్షాకాలంలో, ఎండాకాలంలో ఇట్లా సీజన్ బట్టి ఏమైనా ఉంటుందా అండి? అంటే వర్షాకాలంలో తడుస్తుంది కదా, సో అటు తీసుకురావడానికి ఏమైనా ఇబ్బందులు అట్లాంటివి ఉంటాయి అప్పుడు? కర్ర అంటే ఈ చెట్టుకు చావలేదండి, ఈ చెట్టు కొట్టేస్తామంటే మళ్ళీ ఎగురు వస్తూ ఉంటుంది. చెట్టుకు చచ్చిపోవటం ఉంటే గుణం ఉండదు. ఏ చెట్టు అయినా కొట్టేస్తే చచ్చిపోయింది, ఇది చావలేదు, కొట్టేస్తామంటే లెగుస్తూ ఉంటుంది పైకి. అది అందుకోసం దొరుకుతుంది. ఈ అడవిలో మటుకు కొద్దిగా తగ్గిపోయింది, కొట్టేసి అందరూ పితోళ్ళు తీసుకురావడం. ఇప్పుడు గంగినేని చెరువు మాధారం అట్లా ఉందండి, జీకొండూరు ఆ లైన్కి వెళ్తే అక్కడ తీసుకురావడం వల్ల ట్రావెలింగ్ ఛార్జీలు కొద్దిగా పెరిగిపోతుంది. చాలా ధన్యవాదాలండి, చాలా విషయాలు మాకు తెలియజేశారు. ఈ కొండపల్లి బొమ్మలు ఎలా తయారు చేస్తారు, అసలు చెక్క ఎక్కడ దొరుకుతుంది, ఇవన్నీ కూడా చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది కొండపల్లి బొమ్మలు కళాకారులపై ప్రత్యేక కార్యక్రమం. మరో ఇంట్రెస్టింగ్ ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.